మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలను చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. కష్టాలు వచ్చినప్పుడు వచ్చాము, బాధలు వచ్చాయినా అలా చేయలేదు. దేవుడికి మొర్రపెట్టి దేవుడి దగ్గర నుంచి ప్రార్థనకు జవాబు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడికి మొరపెట్టి ప్రార్థన చేసి ఆయన మేలు పొందుకున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు రావాలి. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. ఇప్పుడు వరకు పాస్టర్ గారు సుఖం వచ్చినప్పుడా, కష్టాలు వచ్చినప్పుడా? చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు నీ మాట వింటా ప్రభువా ఏడుస్తారు. తగిలితే సార్ ఏడుస్తారు. కొంతమంది తగిలితే సార్ వాళ్ళు మాట్లాడిస్తే ఏడుస్తూ ఉంటారు. నీ మాట నేను వింటా ప్రభు. కష్టాల్లోనే కాదు, బాధల్లోనే కాదు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో సంతోషంగా వర్ధిల్లుతున్నప్పుడు ప్రభువా నీ మాట నేను చెబుతాను, నీ చిత్తాన్ని నేను నిర్వర్తిస్తా. ఇదిగో ప్రభువా ఈ పని మీద నేను వెళ్తున్నా, నా పని సక్సెస్ కావాలా. నా పని సక్సెస్ అయిందనుకో, దాంట్లో డబ్బు వచ్చిందనుకో 30 లక్షలు 50 లక్షలు, అప్పుడు ఎవరు మాట్లాడరు. వెంటనే లెక్కేసి ఎవరు రొప్పులో తెచ్చేసి అబ్బాయి అయిపోయిన అనుకో. బాబు ఫస్ట్ చేయాల్సిన పని అమ్మా నాకు తెలియదు. నేను కొన్నిసార్లు నమ్మకాలు పోతా ఉన్నాయి మమ్మల్ని చూస్తుంటే. దేవుడు కొంతమంది ఆశీర్వదించమని చెప్తా ఉన్నాడు. నేను నమ్మకంగా ఇయ్యాల దేవుడికి ఎంత. మీరు దాంట్లో నుంచి బయటికి రండి, ఆ తత్వం నుంచి బయటికి. ప్రభువా నా జీవితంలో మొదటి ప్రయారిటీ ప్రాధాన్యత నీకే నిర్ణయించుకోండి. నేను చెప్తున్నా, ఆ మరుక్షణం నుంచి నీ జీవితం ఆనందంగా దీవెనకరంగా మారిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు దాన్ని పెట్టుకొని ఇది నువ్వు బాటలు హద్దులు పెట్టుకొని ఉన్నావంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు. మనకంటూ మన హద్దులు వేసుకుంటావు, నీ హద్దులు కాదు. దేవుని హద్దుల్లో నువ్వు ఉండాలి. అందరూ చెప్పండి. దేవుడు ఎక్కడికి పిలిచినా, ఏం చెప్పినా, ఏం చేసినా, ఏం చేయమంటే చేయాలి. తెలుసు కదా. మనం ఏం చేస్తామంటే దేవుని మాటని మనం ఏం చేస్తాం, దేవుని మాట వినం. మనం చాలా మంది క్రైస్తవులు ఇదే పని. దేవుని మాట వినకుండా వాళ్ళ సొంత ఉద్దేశాలు నిర్వర్తించడానికి వెళ్ళి నష్టపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవుడు వింటారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసింది ఇదే. వాళ్ళు దేవుడి కార్యాలు రుచి చూశారు, అనుభవించారు. మరలా తిరిగి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులతో, వాళ్ళతో, అన్యులతో కలిసి వాళ్ళతో విగ్రహారాధన చేయడం, వాళ్ళతో సాంగత్యం చేయడం, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని ఒకరికి పెళ్లిళ్ళు చేసుకోవడం, వాళ్ళు కలిసిపోయినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి ఏం తీసుకొచ్చాడు? శ్రమలు తీసుకొచ్చాడు. హల్లెలూయా. శ్రమలు వాళ్ళ మీద తీసుకొచ్చాడు. వాళ్ళ గొప్పోళ్ళని కాదు, దేవుడు తీసుకొచ్చాడు. దేవుడే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి చేస్తాడు. శత్రువుడు గొప్పతనం కాదు, అది దేవుని గొప్పతనం. వీళ్ళకి బుద్ధి నేర్పడానికి, వీళ్ళకి తెలివి రావడానికి, వీళ్ళకి జ్ఞానం రావడానికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఈ దినాన ఎబ్బేజు ప్రార్థన ఎలా దేవునికి చేశాడో చూడండి. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉంది, నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉంది? నేను చెప్పే ప్రార్థన, నీ ప్రార్థన ఉడుము పట్టు లాంటి ప్రార్థన అనేది, బల్లి పట్టు లాంటి ప్రార్థన. చెప్పండి. ఉడుము తెలుసు, ఉడుము అది కానీ పట్టుకుంటే ఎట్లా ఉంటుంది గట్టిగా? చెప్పండి. చూశారు ఉడుము ఎప్పుడన్నా? బల్లి
బలి ఓరక తప్పక పడిపోతూ ఉంటుంది. నీ ప్రార్థన ఒకవేళ బలి లాంటి ప్రార్థన మాదిరిగా ఉందేమో, నీ ప్రార్థనలో పట్టు లేదేమో, నువ్వు ప్రార్థన చేసే విధానం సరిలేదేమో, అసలు దేవుడి గురించి మర్చిపోయావేమో, నీ సృష్టికర్తను మర్చిపోయావేమో. ఇశ్రాయేలు దేవునికి ఈయన ఎబేజు మొరపెట్టి ఏం చేస్తా, చదవండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఫస్ట్ మాట చూడండి, ఏం మాట్లాడుతున్నాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలయ్యా. హల్లెలూయా. ఎవరు ఇట్లా డౌట్ లేదు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాలి. అది దేవుని నువ్వు అడిగే విధానంలో కరెక్ట్గా ఏం కావాలి? ప్రభువా నువ్వు అడగాలి, ప్రభు నాకు ఇది కావాలా ఇస్తయ్యా, దేవా నాకు ఇదిగో, ఈ విషయంలో ప్రార్థన చేస్తున్నా, నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచమంటున్నాడు. హల్లెలూయా. ఏ సరిహద్దు? నీ సరిహద్దులు దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. ఆమె చెప్పరు. నీ సరిహద్దులు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఉన్నాయి కదా, నీ సరిహద్దులు విస్తృతపరచబోతూ ఉన్నాడు. నీకు మేలు చేయబోతూ ఉన్నాడు. నీ స్థలానికి ఇంటి ఎంతమందికి ఉన్నాయి సొంత స్థలాలు, ఇంటి స్థలాలు ఉన్నాయి కదా, ఆ సరిహద్దులు విస్తరింపజేయబోతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి పని ప్రారంభించి డబ్బులు దొరక ఆగిపోయావు, నీ పని పరిపూర్తి కాబోతుంది. ఆమెను గట్టిగా చెప్పట్లా. మాకు ఇల్లు లేదు కదా, వాళ్ళు చెప్పుకుంటారు లేని కొంతమంది అనుకుంటున్నారు. నీకు ఇల్లు లేకపోతే నాకు ఇల్లు కావాలని విశ్వాసంతో చెప్పు. ఆమేన్. హల్లెలూయా. నీ సరిహద్దులు ఆయన విస్తరించబోతున్నాడు. ఇంతవరకు ఇరుక్కొని అడ్జస్ట్ కాక అర్థం కాక సర్దుకోబోతున్నావు. ఇక్కడి నుంచి నీకు సమృద్ధిగా ప్రభు ఇవ్వబోతున్నాడు. ఇక నువ్వు సర్దుకోవాల్సిన అవసరం లేదు, సమృద్ధిగా ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు అంటే ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను, అది ప్రభువా నీ గుప్పిలు విప్పి నాకు రావాల్సిన రూపాయి ప్రభువా, ప్రభు హస్తాల నుంచి వచ్చిన రూపాయి నీకు సంతృప్తినిస్తుంది, తృప్తినిస్తుంది, ఆశీర్వాదం కలుగు చేస్తుంది. ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ప్రభువా నాకు తృప్తి కలుగు చేసే ధనము, తృప్తి కలుగు చేసే బంగారం, తృప్తి కలుగు చేసే ఇల్లు, తృప్తి కలిగి చేసే ఆహారం, తృప్తి లేకుండా జరిగే సంతృప్తి. హల్లెలూయా. ఇక్కడ ఈయనేం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విచారపరచమని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిమ్ము. ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆయన నీతి లేని దక్షిణ హస్తంతో ఆయన నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఆదుకుంటాడైనా. ప్రభునితో మాట్లాడుతున్న మాట, నువ్వు భయపడవద్దు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో ప్రభునితో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉన్నాను. చెప్తాడు దేవుడి. అమ్మా అయ్యా నేను నీతో చెప్తాను, నీతో మాట్లాడుతున్నా, జాగ్రత్తగా విను. ఏమని? నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నా. ఎట్లా ఉన్నాడు దేవుడు? నా తోడుగా నా చేయి పట్టి నా పాదములు జారిన వేళ ఆయన ఏం చేస్తాడు? పడిపోకుండా పట్టుకోడు. జారుతుంది కానీ నువ్వు పడిపోవు. ఆమె చెప్ప. నీ కాలు జారుతుంది కానీ ప్రభు నిన్ను పడిపోలేడు. చదువు, నీవు నాకు తోడుగా ఉన్నావు. తర్వాత భయపడవద్దు, డు నాట్ ఫియర్, నేను నీ దేవుడును. హల్లెలూయా. నీ దేవుని శక్తి సామర్థ్యాలు నీకు తెలుసా? మర్చిపోయావా? నీ దేవుని శక్తి సామర్థ్యం తెలుసా? అమ్మా నీ దేవుని శక్తి సామర్థ్యం తెలుసా? ఏం తెలుసు? నీ దేవుని బలం నీకేం తెలుసు? ఏమన్నా తెలుసా? ఏం తెలుసు చెప్పండి. నీ దేవుడు ఏ కార్యాలు చేయగలగాడు, ఎలాంటి అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన శక్తి సామర్థ్యం. మీ బాబు ఉన్నాడు అనుకోండి, వాడికి అంత దబరిస్తే నీళ్ళ దబరా మోస్తాడా? చిన్న బాబు మోస్తాడు, 3-4 సంవత్సరాలు మోస్తాడు. వాడికి వాడి నెత్తిని బిందెత్తి పెట్టేవనుకో అమ్మా, ఎందువల్ల వాడి సామర్థ్యం ఎంత ఎంత
అంతవరకే. పెద్ద బిందె పెడితే పోయలేడు. అదే నువ్వు పెద్ద బిందెని నెత్తిని పెడతావు, ఏం చేస్తావు? పెద్ద సింటెక్స్ నీళ్ళ అది ఉంటుంది కదా, 15,000 లీటర్లు, 15,000 లీటర్లు, 2,000 లీటర్లు, అది ఎత్తి నీ నెత్తిని పెట్టావు, నువ్వు ఏం చేస్తావు? మోయలేవు. నీ సామర్థ్యం ఎంత? బిందె. నీ కొడుకు సామర్థ్యం బుడ్డజం. అలాగే మన దేవుని శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకున్నావా అమ్మా? అర్థం చేసుకున్నావా? హల్లెలూయా. మన దేవుని శక్తి సామర్థ్యాలు అర్థం చేసుకున్నారా? ఆ ఆకాశం నుండి ఏం చేశాడు? ఎంతమందికి ఇచ్చాడు? 6 లక్షల పైగా జనాభా. నీళ్లు, ఆరోగ్యం ఎంత ఇచ్చాడు చూడు దేవుడు. శత్రువులు దొరుకున్నప్పుడు ఆ ఎదుటినటువంటి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలు చేశాడంట. ఎంత సింపుల్గా చెప్తున్నారు చూడు మీరు అమ్మా. పాయలు చేశాడు, వీళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది, కీలు బుడబడ అన్నట్టు చెప్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. కొన్ని లక్షల మందికి ఆహారాన్ని ఇచ్చాడు, నీటిని ఇచ్చాడు, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగాను నడిపించాడు, పాములు తేళ్లు విష సర్పాల నుంచి కాపాడాడు, ఎలాంటి రోగాలు వ్యాధులు కూడా కాపాడాడు. చెప్పరా ఇక ఆయన శక్తి సామర్థ్యం ఇప్పుడు అర్థమైందా? ఎర్ర సముద్రం తీసాడంటే పోయి నడిచిపోయారంట, అయిపోయిందంట. ఎర్ర సముద్రం ఇక్కడ తీసాడంటే వెళ్ళిపోయాడంట. ఆయన శక్తిని అర్థం చేసుకో. నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా నీళ్ళు? ఆయన ఆ ఎదుటి నుండి ఎర్ర సముద్రం అంత శక్తి, ఆయన అంత శక్తి సంపన్నుడు. హల్లెలూయా. అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యం చేయగలిగిన దేవుడు నేను నమ్మే దేవుడు నీకు అర్థం కావాలి, నీ కళ్ళు తెలియాలి. హల్లెలూయా. మరి ఇన్ని లక్షల మందికి ఆహారం ఇచ్చిన దేవుడు, నీరు ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఆయుష్ ఇచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు, శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడు, ఆ దేవుని శక్తి నాకు తెలియదు. నువ్వు దేనికి ఆడుస్తున్నావు అంటే ఈఎంఐకి ఆడుస్తున్నావు. దేనికి? ఏంటంట నెల బాడుగు కట్టుకోలేక ఏమిస్తాడో దేవుడు, ఏం చేస్తాడో. దేవా నీ ప్రసన్నత మా మీదకి రాని ప్రార్థన చేయండి. 91:17 వచ్చాడు. దేవా నీ ప్రసన్నత మా మీద ఉంచు, మా చేతి పనులు స్థిరపరచము. ప్రార్థన, ఆయన వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయండి. నీ లేఖనాల్లో నీ ప్రజలను చేసావు కదా, ఇదిగో మా ముందు ఈ సమస్యలు ఉన్నాయి, వీటిలో నుంచి విడిపించు, సహాయం పెంచి. అది దేవుని శక్తి. లేఖనాల్లో ఉన్న దేవుని శక్తిని గుర్తెరగాలి. ఇదిగో నా ప్రభు, నా రక్షకుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. నీ పని అది చిన్న పని, దాన్ని నువ్వేం చేసుకున్నావంటే పెద్దది చేసుకొని, ఉమ్మా ఈ కష్టాలు నాకు తప్ప ఈ భూలోకం ఎవరికి లేవు, నాకున్న శ్రమలు ఎవరికి లేవు, నాకున్న బాధలు ఎవరికి లేవు, అవి నువ్వు పెద్దది చేసుకున్నావు. నా ప్రభు దృష్టికి అది చిన్నది. చప్పట కొట్టండి. దేవుని లేఖనాల శక్తిని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. చాలా సార్లు యేసు ప్రభు పడవలో వెళ్తా ఉంటే, యేసు ప్రభు నిద్రపోతా ఉన్నాడు, ధోనిలో శిష్యులు వెళ్తా ఉన్నారు, పడవ పోతా ఉంది. హఠాత్తుగా అకస్మాత్తుగా ఏమొచ్చింది? అలలో అని బయటపడిపోతున్నాయి. ఇలా ఏం చేశారు? దేవుడు సృష్టికర్త ధోనిలో ఉన్న సంగతి మర్చిపోయారు వాళ్ళు. ఏంది? యేసయ్య ఈ భూమి మీద అన్నింటి మీద అధికారం కలిగిన వాళ్ళ సంగతి శిష్యుడికి అర్థం కాల. ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదా? చూడండి మనం మరి ప్రభువా ఈ కోర్టు కేసులు అల్లాడిపోతుంది, నీకేం దిగి నన్ను పట్టించుకోవాలి అని ఆయన పట్టించుకుంటాడు. నాకు ఇల్లు కూడా నీ ధోనిలో సృష్టికర్త అయిన దేవుడు, ధోని అంటే నీ ఇల్లు, ధోని అంటే నువ్వు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు నీకు మైండ్కి అర్థం కాదు. ఎక్కటనా లేఖనాలలో శక్తి, దేవుని యొక్క శక్తి, వాక్యపు శక్తి నీకు అర్థం కాదు. నువ్వు ఓటనే పోతున్నావు, అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోతావు. హల్లెలూయా. వాళ్ళు అన్నారు, ప్రభువా
మేము నశించిపోతున్నాం, ఇదిగో తుఫాన్లు వచ్చాయి, నీళ్ళు పడిపోయాయి, అయ్యో ఇంకేమున్నాయో. నీ ప్రభు లేచి అల్ప విశ్వాసులారా ఏందన్నాడు? మంచి విశ్వాసం అన్నా, గ్రేట్ ఫెయిట్ అన్నా, మీది అల్ప విశ్వాసం, నేను ఎన్నాళ్ళు మీతో ఉంటాను. హల్లెలూయా చెప్పండి. ప్రభు ఈరోజు ఉదయక నిన్ను కూడా మాట అంటుండేమో, నీకు విశ్వాసం లేదు, దేవుడు ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తాడు నీకు లేదు. నా విశ్వాసం తెలుసా? ఇదిగో ఈ స్పీకర్లో చూడండి, యాంప్లిఫైర్ చూడండి. ఆ యాంప్లిఫైర్ 30,000 రూపాయలు. అది ఈ ఒక్క స్పీకర్ వచ్చి 25,000. ఎన్ని సంవత్సరాల క్రితం? 6-7 సంవత్సరాల క్రితం చేపించా. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, పరిచర్య విస్తరించబోతున్నాడు. నా విశ్వాసం, నేను ఎప్పుడు ఇలా ఉండదు పరిచర్య. దేవుడు మారుస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు, దీవెనకరంగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అన్నీ ఒకసారి ఇస్తే నీకు అర్థం కాదు, నీకు అర్థమే, నీ విలువే తెలియదు. మీ బాబుకి అన్నీ పెట్టండి. మా చిన్నబాబు ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడ సగం అన్నం అక్కడ, సగం తినేది అక్కడ, లెక్కలే వాడికి. మేము 3 సర్వెంట్లు ఉన్నాం కదా, నేను, పాస్టర్ అమ్మ, ఏడు బాబేడి ఉన్నాడు, లెక్కలే కూడా పారేస్తాను. అన్నం లేకుండా చేసి అప్పుడు ఒకసారి అన్నం పెట్టండి, ఎట్ చేస్తాడు బాబు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఏమన్నా అర్థమవుతుందా? జాగ్రత్తగా పాడి కూడా తింటాడు. హల్లెలూయా. నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు కానీ ఆహారం కానీ వృధా చేయకూడదు. దేవుడికి ఇష్టం, యేసయ్యకి ఇష్టం లేదు. మీకు ఉదాహరణ చెప్తా, ప్రతి ఒక్కదాని ఉదాహరణ చెప్తా. 5,000 మందికి యేసయ్య ఆహారం పెట్టినప్పుడు ఎన్ని కంపలు ఎత్తాడు అక్కడ? వాళ్ళు తిని మిగిలిన పరిపిన ముక్కలు ఎన్ని? చెప్పండి అమ్మా. వృధా చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. దేవుడు మెచ్చుకోడు. హల్లెలూయా. నేను మీకు చెప్తున్న మాట, నీ దేవుని శక్తి సామర్థ్యం. హల్లెలూయా చెప్పండి. ఎంత? హల్లెలూయా కాదు, ఎంత? 12 కంపల, 5 రొట్టెలు, 2 చేపల. అమ్మా చెప్పమ్మా. తీసుకొచ్చింది ఎన్ని? చేతిలో వేసే హస్తాలో పెట్టింది. 5 రొట్టెలు, 2 చేపలు. తిని ఎంతమంది? మిగిలిన ముక్కలు ఎత్తింది. లెక్కలు ఎన్ని? నీకెంత వస్తుంది రేపు డబ్బులు? ఏమో పాస్టర్ గారు నాకు తెలియదా, వస్తే నా మనసు తోచినంత ఇస్తా. కాదు, వచ్చి 50 లక్షలు ఇస్తే 10వ భాగం, 20 లక్షలు ఇస్తే అయ్యా ఎంత? మీరు నవ్వుతా చెప్తానంటే దేవుడికి ఇలేదని ఆయన కూడా ప్రభు కూడా అదే నవ్వుతా, నీకు కూడా నవ్వుతానే సమాధానం చెప్పు కరెక్ట్గా. ఇది ఇంత దేవుడికి ఇవ్వాలా, ఇది దేవుడిది అని నీ తెగింపు రావాలా. అది కాదు. యేసయ్య నాకు రేపు 50 లక్షలు వస్తాయి, ఎంత? ఆమెను చెప్పండి, మీకు వస్తుందా? నాకు వస్తుందా, నాకు రాదు అని ఏడుపు మొక్కలు పెట్టబాకండి. విశ్వాసం, ఆమేన్, ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు, కోర్టు కేసులో ఇవ్వబోతున్నాడు, ఇల్లు కట్టించబోతున్నాడు, నా భర్త తరపు రావాల్సింది నాకు రాబోతుంది. పిత్రాజిస్తాం ఏంది? పిత్రాజిస్తాం. మా ఆస్తి మాకు రాబోతుంది. ఆమేన్ చెప్పండి. దేవుడు మాకు మా చేతులను స్టెప్ 2వ వచనం 91వ కీర్తన 17వ వచనం, మా చేతి పనులు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. మేము గొప్పగా ప్రభుకి ఇవ్వబోతున్నాం. అది విశ్వాసం. అవునా? డౌటా? ఎంత ఇస్తానో ఈయనలోనే. ఫస్ట్ ఒక కుటుంబ ప్రార్థన కానీ లేదా ఒక పని, దేవుడి పని మొదలుపెట్టిన ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ దేవుడికి ఇవ్వాల్సిన కవర్లో పెట్టి దాని కింద వంకాయలు, కూరగాయలు అన్ని తీసుకోవాలి. అలాగే నువ్వు పనికి వెళ్తున్నావు, రేపు ఒక 20 లక్షల పనికి ఎంత వస్తుందా? 20 లక్షలు వస్తుంది. రాగానే ఫస్ట్ వాళ్ళకు ఇవ్వాలా, పాపకి చేయాలా, చిన్న పాపకి, మనవాడికి వడ్డీలన్నీ తీర్చేసుకుని లాస్ట్లో ఇస్తే ఒట్ట అయిపోతావు నువ్వు. దేవుడు ఫస్ట్ 20 లక్షలు ఇచ్చి దేవుడు బాబు ఫస్ట్ తీసి కవర్లో పెట్టి ప్రార్థన చేసి మిగిలిన ప్రభా 20 లక్షల్లో నీ 10వ భాగం ఇచ్చేసి పక్క ఫస్ట్ దేవుడికా లాస్ట్ దేవుడికా? వినపట్టాలా? కొంతమంది చెప్తారు మేము అంతా తిని లాస్ట్లో మిగిలితే ఇస్తున్నాం. వాళ్ళందరికీ దరిద్రం జీవితమే. లాస్ట్లో ఇచ్చే వాళ్ళకి దేవుడు డబ్బులు మర్చిపోయినా